ఏఐ ఫేక్ కంటెంట్ పై కోర్టుకు పోదాం. కంచె గచ్చిబౌలి భూములపై రివ్యూలో సీఎం రేవంత్. ఫేక్ వీడియోలు ఫోటోలు కరోనాను మించిన మహమ్మారి. ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోండి. సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలి. ఫోరెన్సిక్ టూల్స్ సమకూర్చుకోవాలని అధికారులకు ఆదేశం. ఏఐ ఫేక్ కంటెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్న దీనిపై కోర్టుకు వెళ్లాలని అధికారులను ఆయన ఆదేశించారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ఫేక్ వీడియోలు ఇమేజ్లు క్రియేట్ చేశారని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు. ఏఐ ఫేక్ కంటెంట్ను పసిగట్టేందుకు అవసరమైన అత్యాధునిక ఫోరెన్సిక్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ టూల్స్ సమకూర్చుకోవాలని సూచించారు. కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై శనివారం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐ ఫేక్ కంటెంట్పై సీఎం, మంత్రులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్సీ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కొని చెట్లను నరికి వన్యప్రాణులను చెడగొట్టినట్టుగా ఏఐ ద్వారా ఫేక్ వీడియోలు, ఫోటోలు సృష్టించారని, వీటిని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం వల్లే వివాదం తలెత్తిందని పేర్కొన్నారు. ఏఐ సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థలకే పెను సవాల్ విసిరిందన్నారు. ఇలాంటి ఫేక్ వీడియోలు ఇండో చైనా సరిహద్దులో సర్క్యులేట్ చేస్తే భవిష్యత్తులో యుద్ధాలు జరిగే ప్రమాదం లేకపోలేదని పలువురు అధికారులు హెచ్చరించారు. ఏఐ ద్వారా రూపొందించే ఇలాంటి ఫేక్ వీడియోలు, ఫోటోలు కరోనా వైరస్ మించిన మహమ్మారి లాంటివని అభిప్రాయపడ్డారు. మీకు ఇప్పుడు అర్థమవుతుంది. కానీ నేను గతంలోనే చెప్పిన, వేం నరేందర్ రెడ్డి గారికి చెప్పిన, అయ్యా వీటిని ఎట్లా కంట్రోల్ చేయొచ్చో నేను ఉపాయం చెప్పొచ్చిన. వాళ్ళు పట్టించుకోలే. సరే, పట్టించుకోకపోతే కానీ ఇక్కడ ఫేక్ వీడియోస్ ఏవైతే ఫేక్ క్రియేట్ చేసిరో ఈ ఫేక్ను మనం కోర్టులో ఎదుర్కొందామని చెప్పిన, కోర్టులో ఎదుర్కోవడం సాధ్యమేనా? ఇప్పుడు ఈ ఏఐని కానీ, ఇప్పుడు ఏఐలలో అసలు ఇంకా ఏది సెన్సార్షిప్పే లేదు. గ్రాక్లో ఎలాన్ మాస్క్ తీసుకొచ్చింది చూస్తారు కదా ఎట్లున్నదో. అది నువ్వు తిడితే నిన్ను తిడుతుంది. అది డైరెక్ట్ నువ్వు తిడితే నిన్ను తిడుతుంది అది. సో అంత సెన్సార్షిప్ లేనటువంటి వ్యవస్థ వచ్చింది. మరి ప్రజలు కూడా నిజంగా మన దగ్గరకు వచ్చినటువంటి వీడియో నిజమా కాదా, ఫేకా, ఇది తెలుసుకోవాలంటే ఈ ఏఐ టూల్స్నే వాడాల్సి ఉంటుంది. మళ్ళీ ఈ టూల్స్నే వాడాలి. దాంట్లోనే ఫేక్ తయారవుతుంది, దాంట్లోనే అది ఫేకా కాదనేది కూడా చెప్తా ఉంది. సో కాబట్టి కోర్టుల ద్వారా ఏమేం చేయగలుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే, కోర్టులు సదరు కంటెంట్ను డిలీట్ చేయమని ఆయా సంస్థలను, ఏ కంపెనీలను హెచ్చరించి తొలగించవచ్చు. వీళ్ళ మీద ఎవరైతే ఫేక్ వీడియోలు పెడతా ఉన్నారో వాళ్ళని ఐటీ యాక్ట్ 66, ఆ తర్వాత బిఎన్ఎస్ ఏదో మారినట్టుంది, దీని ద్వారా కొంత మేరకు శిక్షించవచ్చు. కానీ పూర్తి స్థాయిలో నిరోధించేటువంటి శక్తి ఇప్పుడు కోర్టుల దగ్గర కూడా లేదు. మరి ఏంది మార్గం ఏంది అంటే, అది ఉందిగా రక్త చరిత్ర సినిమా. పరిటాలరావు ఏం చేస్తాడు, హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరిని పిలిచి ఏం చెప్తాడు, రేపటి నుంచి దుకాణం బంద్ చేయాలని చెప్తాడు చూడు. అంటే వీళ్ళని ఖతం చేస్తాను కూడా వీళ్ళ స్థాయిలో ఉండాలి, మీరు గుర్తుపెట్టుకోరు.